హీరో గారి నోటి దురుసు. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సీనియర్ హీరో శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్లపై శివాజీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటే దరిద్రం అనుభవించాల్సి ఉంటుంది. మీ అందం చీరలో నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాంటి బట్టల్లో కనిపించినప్పుడు దరిద్రపు ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు, మంచిగా వేసుకోవచ్చుగా, బాగుంటావు అని అనాలనిపిస్తుంది. కానీ అనలేవు. అంటే స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అని గొడవలు చేస్తారు. గ్లామర్ అనేది ఒక స్టేజ్ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం, దాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. వేష భాషల వల్లే మన గౌరవం పెరుగుతుంది అంటూ శివాజీ పేర్కొన్నారు. హీరోయిన్లకు శివాజీ ఇచ్చిన సలహా బాగానే ఉన్నా బూతులు వాడటం బాగాలేదని నెటిజన్లు అంటున్నారు. కొందరు శివాజీ మాటలను సపోర్ట్ చేస్తుండగా చాలా మంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్ లో హీరోయిన్లను తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ యాక్టర్ అయ్యుండి ఇలాంటి అభ్యంతరకరమైన భాషను వాడటం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు హీరోగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన శివాజీ పరాజయాల కారణంగా చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 90 మిడిల్ క్లాస్ బయోపిక్ తో యాక్టర్ గా రీఎంట్రీ ఇచ్చిన శివాజీ మళ్లీ బిజీ అయ్యారు. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తున్నారు. దండోరా, కూర్మానాయకి, అఖిల్ అక్కినేని లెనిన్ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రొడ్యూసర్ గా మారి ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. శివాజీ మాటలు చెప్పే నేపథ్యంలో ఆయన వాడిన అభ్యంతరకర పదాలపై సింగర్ చిన్మయి స్పందించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మీరు జీన్స్, హుడీలు వేసుకుని తిరుగుతారు. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలా? మీకు భారతీయ సంస్కృతి మీద అంతగా ప్రేమ ఉంటే ధోవతులు కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టలు వేసుకుని తిరగండి అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో చిన్మయి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చిన్మయి చేసిన ఈ పోస్ట్ పై కూడా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా బాగా చెప్పారు అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో శివాజీ చెప్పిన దాంట్లో తప్పేముంది, అమ్మాయిలు పద్ధతిగా ఉంటేనే గౌరవంగా ఉంటుంది, అలాగే అక్కడ మ్యాటర్ ప్యాంట్, హూడీలు కాదు, ఒకవేళ అవే అనుకున్నా అవి శరీరం నిండుగా ఉంటాయి, పొట్టి బట్టలు కాకుండా ఏవైనా అని ఆయన అర్థం అంటూ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. హీరో గారి నోటి దురుసు. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సీనియర్ హీరో శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్లపై శివాజీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటే దరిద్రం అనుభవించాల్సి ఉంటుంది. మీ అందం చీరలో నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాంటి బట్టల్లో కనిపించినప్పుడు దరిద్రపు ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు, మంచిగా వేసుకోవచ్చుగా, బాగుంటావు అని అనాలనిపిస్తుంది. కానీ అనలేవు. అంటే స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అని గొడవలు చేస్తారు. గ్లామర్ అనేది ఒక స్టేజ్ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం, దాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. వేష భాషల వల్లే మన గౌరవం పెరుగుతుంది అంటూ శివాజీ పేర్కొన్నారు. హీరోయిన్లకు శివాజీ ఇచ్చిన సలహా బాగానే ఉన్నా బూతులు వాడటం బాగాలేదని నెటిజన్లు అంటున్నారు. కొందరు శివాజీ మాటలను సపోర్ట్ చేస్తుండగా చాలా మంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్ లో హీరోయిన్లను తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ యాక్టర్ అయ్యుండి ఇలాంటి అభ్యంతరకరమైన భాషను వాడటం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు హీరోగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన శివాజీ పరాజయాల కారణంగా చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 90 మిడిల్ క్లాస్ బయోపిక్ తో యాక్టర్ గా రీఎంట్రీ ఇచ్చిన శివాజీ మళ్లీ బిజీ అయ్యారు. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తున్నారు. దండోరా, కూర్మానాయకి, అఖిల్ అక్కినేని లెనిన్ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రొడ్యూసర్ గా మారి ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. శివాజీ మాటలు చెప్పే నేపథ్యంలో ఆయన వాడిన అభ్యంతరకర పదాలపై సింగర్ చిన్మయి స్పందించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మీరు జీన్స్, హుడీలు వేసుకుని తిరుగుతారు. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలా? మీకు భారతీయ సంస్కృతి మీద అంతగా ప్రేమ ఉంటే ధోవతులు కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టలు వేసుకుని తిరగండి అంటూ కౌంటర్ ఇచ్చింది.
దీంతో చిన్మయి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చిన్మయి చేసిన ఈ పోస్ట్ పై కూడా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా బాగా చెప్పారు అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో శివాజీ చెప్పిన దాంట్లో తప్పేముంది, అమ్మాయిలు పద్ధతిగా ఉంటేనే గౌరవంగా ఉంటుంది, అలాగే అక్కడ మ్యాటర్ ప్యాంట్ హూడీలు కాదు, ఒకవేళ అవే అనుకున్నా అవి శరీరం నిండుగా ఉంటాయి, పొట్టి బట్టలు కాకుండా ఏవైనా అని ఆయన అర్థం అంటూ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. హీరో గారి నోటి దురుసు. మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సీనియర్ హీరో శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్లపై శివాజీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గానీ దరిద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటే దరిద్రం అనుభవించాల్సి ఉంటుంది. మీ అందం చీరలో నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాంటి బట్టల్లో కనిపించినప్పుడు దరిద్రపు ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు, మంచిగా వేసుకోవచ్చుగా, బాగుంటావు అని అనాలనిపిస్తుంది. కానీ అనలేవు. అంటే స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అని గొడవలు చేస్తారు. గ్లామర్ అనేది ఒక స్టేజ్ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం, దాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. వేష భాషల వల్లే మన గౌరవం పెరుగుతుంది అంటూ శివాజీ పేర్కొన్నారు. హీరోయిన్లకు శివాజీ ఇచ్చిన సలహా బాగానే ఉన్నా బూతులు వాడటం బాగాలేదని నెటిజన్లు అంటున్నారు. కొందరు శివాజీ మాటలను సపోర్ట్ చేస్తుండగా చాలా మంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్ లో హీరోయిన్లను తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ యాక్టర్ అయ్యుండి ఇలాంటి అభ్యంతరకరమైన భాషను వాడటం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు హీరోగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన శివాజీ పరాజయాల కారణంగా చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 90 మిడిల్ క్లాస్ బయోపిక్ తో యాక్టర్ గా రీఎంట్రీ ఇచ్చిన శివాజీ మళ్లీ బిజీ అయ్యారు. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తున్నారు. దండోరా, కూర్మా నాయకి, అఖిల్ అక్కినేని లెనిన్ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రొడ్యూసర్ గా మారి ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. శివాజీ మాటలు చెప్పే నేపథ్యంలో ఆయన వాడిన అభ్యంతరకర పదాలపై సింగర్ చిన్మయి స్పందించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మీరు జీన్స్, హుడీలు వేసుకుని తిరుగుతారు, హీరోయిన్లు పద్ధతిగా ఉండాలా? మీకు భారతీయ సంస్కృతి మీద అంతగా ప్రేమ ఉంటే ధోవతులు కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టలు వేసుకుని తిరగండి అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో చిన్మయి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చిన్మయి చేసిన ఈ పోస్ట్ పై కూడా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా బాగా చెప్పారు అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో శివాజీ చెప్పిన దాంట్లో తప్పేముంది, అమ్మాయిలు పద్ధతిగా ఉంటేనే గౌరవంగా ఉంటుంది, అలాగే అక్కడ మ్యాటర్ ప్యాంట్ హూడీలు కాదు, ఒకవేళ అవే అనుకున్నా అవి శరీరం నిండుగా ఉంటాయి, పొట్టి బట్టలు కాకుండా ఏవైనా అని ఆయన అర్థం అంటూ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి.